కూడా అని చెప్పేసి ఒక జాగా వస్తుంది, ఒక 16 కిలోమీటర్స్. 16 కిలోమీటర్స్ రైట్ టర్న్ చేసి 6 కిలోమీటర్స్ వెళ్తే ఒక విలేజ్ ఉంది. అది నంజనగూడ నుంచి ఎక్కువ 20 కిలోమీటర్స్ లోపలే ఉంది. బట్ ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ లైట్స్ ఉన్నాయి. ఎవరో వచ్చేసి చెప్పి చేస్తానని వెళ్ళిపోయారు. సో కరెంట్ లేదు, బయటది లోపల కూడా కనెక్షన్ లేదు, ఏం లేదు. అది ఒక ఇప్పుడు ముక్తుడు జనులు, విలేజ్ ముక్తుడు. ఇప్పుడు అలాగని చెప్పిన జనాలు లేరు. బట్ ఆ విలేజ్లో అలా ఉన్నారు. ఎడ్యుకేషన్ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, ఎవరి మొబైల్ యూజ్ చేయరు, టవర్ లేదు. సో వాళ్ళు పని చేసుకునే ఉంటారు. ఒక వన్స్ ఇన్ వీక్ సిటీ నుంచి ఒక టెంపో వస్తుంది. అందరి దగ్గర ఒక్కొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వెజిటేబుల్ అది ఇది ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ టెంపో వస్తుంది, ఆ టెంపోలో వెజిటేబుల్ వేస్తారు. ఆ వెజిటేబుల్ కూడా ఒక ముఖ్యస్తుడు వెళ్తారు నంజనగూడకి. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం రేట్ ఇస్తారో అది తీసుకుంటాడు. ఆ విలేజ్ వాళ్ళకి ఏమేమి కావాలి అది పర్చేస్ చేస్తాడు, వచ్చేస్తాడు. అతనే ఒక కనెక్షన్ అవుట్ సైడ్ వాళ్ళకి. అతను ఎంత అక్కడ వెళ్తాడు, పని వేసుకొని వచ్చేస్తాడు. బయట వస్తే భయం అవుతుంది ముఖ్యస్తుడు. సో ఇది లైఫ్ దినచర్యనే అలాగా. పొద్దున్నే లేస్తారు, భోజనం చేస్తారు, ఫీల్డ్కి వెళ్తారు, పని చేస్తారు, ఇంటికి వస్తారు, మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిగా పడుకొని ఈవినింగ్ వెళ్ళి కొద్దిగా నీళ్లు వస్తుందని చూసేసి ఇంటికి వచ్చేసి పడుకుంటారు. ఇది ఎవ్రీ డే ఇలాగే చేస్తుంటారు. ఈ ముఖ్యస్తుడిని ఒక సన్ ఉంటారు, కూతురు ఉంటారు. ఇక్కడ ఎవరికి ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. ముఖ్యస్తుడు అనుకుంటాడు ఎవరికి ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఏంటంటే ఈ కుర్రాడు ఉంటాడు కదా, ఇతన్ని బెంగళూరు పంపిస్తాడు. నువ్వు చదువుకో, ఎందుకన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా లెటర్ వస్తాయి, అది ఇది వస్తే చదువుటానికి ఎవరు లేరు, నువ్వు చదువుకో అని చెప్పేసి బెంగళూరు పంపించేస్తాడు. అతను బెంగళూరు వెళ్ళిపోతాడు. ఇక్కడ దినచర్యం ఇలాగే ఉంటుంది. పొద్దున్న లేపుతాము, పని చేయటము, భోజనం చేయటం, పడుకుంటాము. ఎగైన్ ఈవినింగ్ వెళ్తాము, నీళ్ళు వస్తుందో అది ఇది చూసేసి ఎగైన్ వచ్చేసి పడుకుంటాం. ఇలా ఈ దినచర్యం వెళ్ళినప్పుడు ఒక రోజు వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఆ వ్యవసాయం చేయడానికి వెళ్ళినప్పుడు విలేజ్ ఆడలేదు. విలేజ్ అంటే ఏంటి, ఒక 30 పీపుల్ ఉండొచ్చు, 30 ఫ్యామిలీస్ అంతే, ఒక పెద్దగా ఏంటి. వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద ఒక సన్యాసి కూర్చున్నాడు. ధ్యానం చేస్తున్నాడు. అందరూ అనుకుంటారు ఎవరో వెళ్తున్నాడు, ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి అందరూ వాళ్ళకి వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోతాడు అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే కూర్చున్నారు. అప్పుడు వీళ్ళు కనిపిస్తుంది వాళ్ళు నిన్న భోజనం చేయలేదు అనుకుంటారు. అందరూ ఇంటి నుంచి పాలు అది ఇది తీసుకొని ఇస్తారు. అతను పాలు ఇది తాగేసి భోజనం చేసేసి కూర్చుంటారు. వాళ్ళు అనుకుంటారు మనం వచ్చినప్పుడే ఎక్కడ వెళ్ళిపోతారు, ఇతను ఆన్ ద వే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటారు. ఇలా 4-5 డేస్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు దినచర్య కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇంటి నుంచి పాలు భోజనం అన్నీ వస్తుంది. 3-4 డేస్లో 4th డే ఈవినింగ్ విలేజ్ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు ఆ సన్యాసి దగ్గర. వాళ్ళు కూర్చొని గురుజీ ఏమైనా మంచిగా ఏమైనా చెప్పండి, రామాయణం గురించి చెప్పండి, ఎవరికి తెలియదు, మహాభారత గురించి చెప్పండి, ఎవరికి తెలియదు, ఈ దీపావళి ఎందుకు చేస్తారు, దానికి క్వశ్చన్ అడుగుతారు. ఈ స్వామీజీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడేమైంది, దినచర్యం చేంజ్ అయింది. వీళ్ళు విలేజ్ వాళ్ళు చెప్తారు స్వామీజీ ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఆగిపోండి, ఇక్కడే ఉండిపోండి, మనకి ఎవరు లేరు ఇక్కడ నాలెడ్జ్ వాళ్ళు, మీరు ఇక్కడే ఉండిపోండి. స్వామీజీ అనుకుంటాడు ఇక్కడే. అతనికి చిన్న ఒకటి ఇంటిలాగా ఇది ఇస్తారు, చిన్న ఇంటిలాగా చేస్తారు. అతను చట్టి పక్క తొలుగుతుంది. సో ఎవ్రీ డే వీళ్ళు ఈవినింగ్ పని చేసేసి వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు అందరూ. ఇక్కడ అందరికీ కొత్త విషయం చెప్తారు. కొన్ని మంది చెప్తారు నాది ఒక పాప పుట్టింది, ఏం పేరు పెట్టాలి, సరస్వతి పెట్టు, గణేశాన్ని పెట్టు, గోవిందాన్ని పెట్టు, అది పని చేస్తున్నారు. మన ఒక దేవస్థానం ఉంది, అది ఎవ్రీ ఇయర్ మనకి పూజం చేయాలి, మనకి ఏ టైం పూజం చేయాలి తెలీదు, మీ ప్రకారము ఏ రోజు మంచిది అతను క్యాల్కులేట్ చేస్తాడు. ఒక డేట్ చెప్తాడు, ఈ డేట్ చేస్తే పుణ్యం వస్తుంది. అందరూ అంటారు పూజము ఆ రోజు వస్తుంది, అందరూ రావాలి. సో ఎన్ని చిన్న ప్రాబ్లమ్, చిన్న సొల్యూషన్స్. ఎలాగవుతుందంటే ఆ టైంలో వర్షము మంచిగా వచ్చేస్తుంది. అందులో ఏమనుకుంటారు, స్వామిజీ వచ్చాడు అందుకే మంచిగా వర్షం వస్తుంది, ఈ మనకందరికీ బాగుంది అని చెప్పేసి ఎవ్రీబడీస్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏ పని జరగాలంటే స్వామి దగ్గర అడుగుతారు.
స్వామిజీ ఇది చేయవచ్చాను, చేయవచ్చు పర్లేదు. ఈ టైంలో బెంగళూరులో ఆ కురవాడు ఉన్నాడు కదా, ఒక 1 year చదివేసి వాపస్ వస్తారు విలేజ్ వాపస్ వచ్చేసి చూస్తే స్వామీజీ పెద్ద మనుషుడు అయిపోయాడు విలేజ్లో. ఇతని ఫాదర్ ముఖ్యస్తుడు, స్వామి నీ ఎప్పుడు చెప్తే అలా కాదు. ఇతను అక్కడ ఏమి చేస్తున్నారు మీరు, ఏమిది స్వామీజీ అంటే ఏమిది? వీళ్ళందరూ దొంగలు. బెంగళూరులో రోడ్లో 10 మంది ఉంటారు ఇలాగ దొంగలు. ఒక రోజు చూడండి అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇతను వేరే అలా చెప్పొద్దు, అలా చెప్పొద్దు, స్వామీజీ వచ్చిన తర్వాత వర్షము బాగా వచ్చింది, ఇవన్నీ బాగా అయింది. వీళ్ళందరూ దొంగలు, మీకు తెలీదు. మీరు ఒక రోజు పని చేయడానికి వెళ్ళినప్పుడు అందరిలో ఖాళీ చేసేసి ఇతను ఉడంచు అయిపోతారు. బాబు అలా చెప్పొద్దు, నేను ప్రూవ్ చేస్తాను, కావాలంటే ఇతను దొంగలు, ఇతనికి ఏం తెలియదు, నేను ప్రూవ్ చేస్తాను. ఆడు వద్దు వద్దు చెప్తే వద్దు అని చెప్పేసి అందరిని పిలుస్తారు. అందరిని పిలిచి స్వామి దగ్గర అంటారు, స్వామీజీ నీకు అంతా తెలుసా? అలాగేం లేదు బాబు, నాకేం తెలుసో అది చెప్తాను నేను. అయితే ఒక ఛాలెంజ్ ఇస్తాను నేను. కైలో ఇది కోడిపిల్ల పడుకొని నా చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది? స్వామి అంటాడు అది కోడిపిల్ల కుంకు ఉంటుంది. స్వామి అంటాడు నీ చేతిలో కోడిపిల్ల ఉంది. ఇప్పుడు ఈ మనసులో ఆలోచన చేస్తాడు గురువాడు. నేను ఇక్కడ అడుగుతాను, కోడిపిల్ల జీవంతంగా ఉందా చచ్చిపోయిందా? జీవంతంగా ఉంటే లోపలే చంపేస్తా, చచ్చిపోయిందంటే జీవంతంగా చూపిస్తాను. ట్రిక్ క్వశ్చన్, అటు చెప్తేను రాంగు, ఇటు చెప్తేను రాంగు. ఇప్పుడు స్వామి నీకు ఎంత తెలుసు కదా, కోడిపిల్ల అని తెలుసు కదా, చచ్చిపోయిందా జీవంతంగా ఉందా అన్నాడు. అప్పుడు స్వామీజీ ఏమంటాడంటే, బాబు నీ చేతిలో ఉంది, కావాలంటే చంపేయచ్చు, లేకపోతే ఒక లైఫ్ ఇవ్వచ్చు. అలాగే అవకాశం